నమస్తే, వెల్కమ్ టు సెన్సిటీవీ. నేను నరేష్. రాష్ట్రంలో పట్టపగలే ఒక న్యాయవాదిని నరికి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇదొక వైరల్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈరోజు మనం ద లా ఛాంబర్స్ ఆఫ్ యూజే అసోసియేట్స్ అడ్వకేట్స్ మనతో పాటు ఉన్నారు. అందులో ప్రముఖంగా హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. వారి టీంతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం నరేష్. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే పట్టపగలే ఒక హత్య, ఒక అడ్వకేట్ని, న్యాయం కోసం కొట్లాడే ఒక అడ్వకేట్ని నడి రోడ్డు పైన చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఒక హైకోర్టు అడ్వకేట్గా ఏం చెప్తారు? హైకోర్టు అడ్వకేట్ కంటే కూడా ఒక సాధారణ పౌరుడిగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది నరేష్. ఇక్కడ ఏదేమైనప్పటికీ జరిగిన ఇన్సిడెంట్ అయితే బాధాకరం. ఆ కుటుంబానికి నా ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇస్రాయల్ గారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇటువంటి మరొకసారి పునరుద్ధరణ కావద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఒక న్యాయవాదిగా మాట్లాడాల్సి వస్తే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళకి ఈరోజు రక్షణ లేకుండా పోతూ ఉందంటే ఎటువంటి సమాజంలో మనం ఉన్నామన్నది ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఒకటే ముఖ్యంగా నరేష్, ఈ యొక్క అడ్వకేట్ చేసిన మేజర్ పొరపాటు లేదు. ఎంతోమంది అడ్వకేట్స్ హై స్టేక్ తీసుకొని కేసెస్ చేస్తూ ఉంటారు. సివిల్ కేసెస్ కొన్ని వందల కోట్ల రూపాయల ఒక డిస్ప్యూట్స్ కూడా ఎలివేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎన్నో మర్డర్ కేసులు వాదిస్తూ ఉంటారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే సామర్థ్యం ఎవరికి ఉన్నదంటే నిజంగా మాట్లాడుకుంటే అడ్వకేట్స్గా ఒక సామర్థ్యం ఉంది. లేదని నేను చెప్పాను. ఎందుకంటే న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులుగా ఉంటుంది. అండ్ క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా అడ్వకేట్స్ మీద ఉంటుంది. దాని తర్వాత అడ్వకేట్స్ ఏం చేసినా కూడా ఒక లీగల్ బ్రాకెట్లు చేయాలి, చట్టపరంగానే చేయాలి, చట్టరీత్యా చేయాలి. చట్టం ఏం చెప్తున్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఒక అడ్వకేట్ది నరేష్. అందులో ఈ ఒక మోర్ పర్టికులర్లీ ఇస్రాయల్ గారు చేసిన మేజర్ మిస్టేక్ అయితే ఏం లేదు. నన్ను అడిగితే అసలు నిజంగా ఇది తప్పు కూడా కాదు. ఒక వ్యక్తిని ఎవరైతే మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ మహిళ వచ్చేసి ఈయనకు జస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే పిలిచి మందలించినాడు. సేమ్ అపార్ట్మెంట్ ఉంటారు. ఇజ్రాయల్ గారు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనేసి, ఒకసారి ఆయన పేరు గుర్తు చేయండి నాకు. దస్తగిరి దస్తగిరి ఎవరైతే ఉన్నారో సేమ్ మా అపార్ట్మెంట్ ఉంటాడు. ఒక ఎలక్ట్రీషియను ఇంట్లో ఏదో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికని వస్తూ ఉన్నాడు, కానీ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి అడ్వకేట్ ఇస్రాయల్ గారికి చెప్తే సేమ్ అపార్ట్మెంట్ ఉన్నాడు కదా, ఒకసారి పిలిచి ఎలక్ట్రీషియను నువ్వు దస్తగిరిని మందలిద్దామని చెప్పి మందలిస్తే వాడు మాట వినకపోయేసరికి సరే లీగల్ బ్రాకెట్లోకి వన్స్ అడ్వకేట్ ఏదన్నా కూడా వాళ్ళు ఒక లీగల్ మైండ్ అప్లై చేస్తారు. వీడు చెప్తే ఇంటలేడు కదా అని చెప్పి పోలీస్ స్టేషన్లో జస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుగా నాకు తెలియదు. కానీ కేవలం ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు నువ్వు మధ్యలో నువ్వు మధ్యవర్తిత్వం చేసి అమ్మాయి నాకు గలపాలి, లేదంటే కనుక నువ్వు ఇట్లా చేస్తే సబబు కాదని చెప్పేసి ఆ అడ్వకేట్ మీద ఈయన కక్షత పెంచుకొని అంత కిరాతకంగా నరికి చంపాల్సిన అవసరం ఏమున్నది? అంటే నేనేం చెప్తా అంటే ఒక ఇమోషనల్ వీక్నెస్ కానీ ఒక వాళ్ళ యొక్క మైండ్ ఇంబ్యాలెన్స్ కావడం వల్ల ఇంతటి అగాత్యాలకు పాల్పడాల్సిన అవసరమే ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటివి చేయడం తప్పు. ఇంకోటి, ఇటువంటి ఏమైనా జరిగితే కనుక చట్టపరంగా కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. వీటి మీద చట్టపరమైన స్ట్రింజెంట్ కేసెస్ రిజిస్టర్ చేయాలి. అండ్ అడ్వకేట్స్ మీద ఇటువంటివి జరిగితే ఒక కామన్ మ్యాన్కున్నంత శిక్షే పడతా ఉన్నది. ఒక ప్రామినెంట్ అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి ఎప్పటి నుంచో మనం అనుకుంటా ఉన్నాము. గడిచిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. జడ్జెస్ను రోడ్ల మీద గుద్ది చంపేస్తూ ఉన్నారు, అడ్వకేట్స్ను పట్టబగలు డే లైట్లో మర్డర్లు చేస్తూ ఉన్నారు. గడిచిన ఎపిసోడ్స్ మనం గుర్తు చేసుకుంటే వామన్ రావు దంపతులను రోడ్ల మీద చంపించిన వాళ్ళకి ఇంతవరకు శిక్ష కూడా పడలే. ఇటువంటి యంత్రాంగంలో, ఇటువంటి జ్యుడిషియరీ యంత్రాంగంలో, ఇటువంటి న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్ పనిచేస్తున్నారంటే న్యాయవాదులకు ఇంకా ప్రొటెక్షన్ ఏడా ఉంటుంది? న్యాయాన్ని రక్షించాల్సిన, న్యాయాన్ని కాపాడాల్సిన, న్యాయాన్ని భద్రపరచాల్సిన అంటే డ్యూటీస్ ఎప్పుడైతే వీళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నారో అటువంటి అడ్వకేట్స్కి ఈరోజు ప్రొటెక్షన్ లేకుండా పోతూ ఉన్నది కదా నరేష్. ఎంత బాధాకరం. ప్రభుత్వాలు వీటి మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. కోర్ట్స్ కూడా సొమోటోగా కొన్ని ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద చర్య చేపట్టేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిన కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షలు విధించాలి. ఈరోజు ఇదే వ్యక్తి ఎవరైతే మర్డర్ చేసిపోయిండో రేపు ఆయనే ఈరోజు కోర్టులో సరెండర్ అయ్యిండు, పోలీసులకు సరెండర్ అయ్యిండు. రేపు మళ్ళీ కోర్టుకు పోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే నీకు ఇదే మరి వకీళ్ళు వచ్చేసరికి నేను బేలేయాలి, ఇదే అడ్వకేట్స్ వచ్చి నీ గురించి వాదించాలి. నువ్వు ఏదైతే అన్యాయం జరిగిందనేసి అనుకుంటున్నావో, ఎవరినైతే ఈరోజు నువ్వు దూషించి చంపేసినావో, మరి
కేవలం నీ మీద ఒక ఎఫ్ఐఆర్ చేయకుండానే జస్ట్ ఒక కంప్లైంట్ రేజ్ చేసిన వ్యక్తిని నువ్వు అంత పగబట్టి నువ్వు చంపేస్తే మరి నువ్వు ఒక వ్యక్తిని చంపేసినావు కదా, మరి నీకు ఏ అడ్వకేట్ వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడు? ఇవి ఎవరు ఆలోచించాలి? ఉండొచ్చు కదా సార్, ఎవరు చేయకుండా కూడా శిక్ష పడే. నేను ఒకటే ఈ ఇన్సిడెంట్ మాత్రం ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాను. నా అడ్వకేట్ ఫ్యాటర్నిటీ అందరూ కూడా, మా లా ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మా లీగల్ ఫ్యాటర్నిటీ అందరం కూడా ఒకటే తెలియజేస్తున్నాము, నిజాయితీ గల నియత్ ఉంటే అడ్వకేట్ పట్ట తీసుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళు కనుక నిజంగా రేపటి రోజు లీగల్ ఫ్యాటర్నిటీని రిప్రజెంట్ చేయాలి, లీగల్ ఫ్యాటర్నిటీలో ఉండాలనుకుంటే ఇటువంటి దుర్మార్గుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల బెయిల్ పిటిషన్ మూవ్ చేయదు, వానికి అనుకూలంగా మాత్రం వాదించద్దని మాత్రము ఈ యొక్క ఫోరం నుంచి మాత్రం మా అడ్వకేట్ ఫ్యాటర్నిటీ అందరిని కూడా నేను అప్పీల్ చేస్తాను నరేష్. సార్ చాలా వరకు కూడా కేసెస్ పెండింగ్ ఉంటాయి మన ఇండియన్ లా ప్రకారం. ఇప్పుడు అడ్వకేట్లకు కూడా ఇదే లా, అంటే లా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? రాజ్యాంగము ఈ చట్టాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే డిలే అవుతుంటాయి అన్నీ. ఇప్పుడు జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అన్నీ ఇప్పుడు అంటున్నాం. ఇదివరకు జస్టిస్ మేబీ డిలేడ్ బట్ ఇట్ కెనాట్ బి డినైడ్ అన్నాం. కానీ ఇప్పుడు వ్యవస్థ అట్లా లేదు. న్యాయం ఎన్ని రోజులైతే సాగుతుందో సాగినన్ని రోజులు అన్యాయానికే తావు చూస్తూ ఉన్నది. కానీ న్యాయం జరుగుతుందన్న విశ్వాసం, నమ్మకం లేకుండా పోతుందని ఈరోజు మాట్లాడుకుంటాం. ఒకప్పుడు జస్టిస్ లేట్ అయినప్పటికి కూడా ఖచ్చితంగా న్యాయం అయితే అందుతుంది, జడ్జిమెంట్ తీర్చడం లేట్ అయినప్పుడు న్యాయం అందుతుందని అనుకున్నాం. కానీ అటువంటి పరిస్థితులు లేవు. సాక్ష్యాధారాలు తారుమారు అవుతున్నాయి, విట్నెస్ ట్యాంపర్ అవుతున్నాయి, కొన్ని సందర్భాలలో అడ్వకేట్స్ జ్యుడిషియరీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇటువంటి ఎప్పుడైతే జరుగుతాయో వీటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. మోర్ పర్టికులర్లీ అడ్వకేట్స్ మీద ఎటువంటి అగాత్యాలు చేస్తే మాత్రము ముమ్మాటికి ఒక కొత్త చట్టం రావాలి. విత్ ఇన్ 6 months ఆర్ 3 months ట్రయల్స్ కమిట్ చేయాలి, స్పెషల్ కోర్ట్స్ పెట్టాలి, వాటికి అతి త్వరలో శిక్ష విధించాలి. విధించిన శిక్షలు కఠినంగా ఉండాలి. ఒక కామన్ మ్యాన్కు ఉండే దానికంటే కూడా, ఎందుకంటే లా ప్రొటెక్ట్ చేసేది లా ఆఫీసర్, అడ్వకేట్స్ కదా, జడ్జెస్ కదా. వీళ్ళ మీద జరిగినా కూడా, వీళ్ళు చేసినా కూడా, నేను దాని బారిన నేను అంటలేను, వీళ్ళ మీద ఎటువంటి అగాత్యాలు జరిగినా, వీళ్ళు ఎటువంటి నేరాలు చేసినా కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నిటినీ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కొత్త చట్టం వస్తే కనుక ఎవడైనా ఏదైనా చేయాలంటే 6 నెలలు 3 నెలలను శిక్ష పడుతుందన్న ఒక భయం వాళ్ళకు ఉండాలి. ఆ ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళాలి. వన్స్ అడ్వకేట్స్ యాక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రభుత్వంలో ఒక భాగస్వామి ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అందరం తీసుకెళ్దామని మా లీగల్ సెల్ అందరం కూడా అనుకున్నాము. ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళేసి క్విక్గా, అంటే ఆయనకు తెలియదని కాదని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోయింది, కానీ క్విక్గా లా ఇంప్లిమెంట్ చేయాలి, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలనేది మాత్రం మన రాష్ట్రం నుంచి మొదలు కావాలి. దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని క్విక్గా పరిగణలోకి తీసుకుని క్విక్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి కేసెస్లో చాలా వరకు కూడా అడ్వకేట్లకి హాని ఉంటుంది కదా సార్? ఇలాంటి కేసెస్ కాదు నరేష్, అడ్వకేట్కి ఎప్పుడు హాని ఉంటుంది. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేటోళ్ళు ఇదర్ ఒక విక్టిమ్ అయినోడు వస్తాడు, లేకపోతే అఫెన్స్ చేసినోడు వస్తాడు. అఫెన్స్ చేసినోడు దుర్మార్గుడే, విక్టిమ్ అయ్యి ఎవరైతే వచ్చినారో ఆ విక్టిమ్ చేసిన వ్యక్తి మళ్ళీ దుర్మార్గుడే. వాళ్ళను బ్యాలెన్స్ చేసే ఒక వయా మీడియాగా వీఆర్ యాక్టింగ్ హియర్, వీఆర్ ఫంక్షనింగ్ హియర్, అండ్ వాట్ ఎవర్ సర్వీసెస్ అండ్ వాట్ ఎవర్ యాక్ట్ వీఆర్ టేకింగ్ అప్ వీఆర్ డూయింగ్ ఇన్ ద లీగల్ బ్రాకెట్. మేమేం మా స్వార్థానికో లేకపోతే మేము కొత్త చట్టాలను తీసుకొచ్చి మేమేం చేయట్లేదు. అడ్వకేట్స్ ఎవరు కూడా చట్టం ఏం చెప్తుందో చట్టాన్ని న్యాయస్థానాన్ని న్యాయమూర్తుల ముందు ఉంచేసి మా ఒక క్లయింట్స్కు తగిన న్యాయం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నామే తప్ప మేము లా ఎక్కడ డిబేట్ అవుతలేము. మేము తీర్పు తీర్చే స్థానంలో మేము లేము, కేసును ఆర్గ్యుమెంట్ చేసే స్థానంలో మేము ఉన్నాం, కోర్టు ముందు కేసును ప్రజెంట్ చేసే స్థానంలో మేమున్నాం. మా మీద ఒక కక్ష కట్టి పగబట్టి మమ్మల్ని చంపి ప్రాణాలు తీయాల్సినంత అవసరం లేదు. అండ్ మోర్ పర్టికులర్లీ ఈ కేసులో అవసరం లేదు. ఈ రోజు ఈ కేసు నేను చెప్పితే ఇంకో కేసు అడ్వకేట్ చేస్తారు, ఇంకోటి చెప్పి దీని చేస్తారు, ఈయన చేస్తారు కావచ్చు. కేసు ఇంకో వకీలు చేయడానికి కాదు కదా. కానీ నువ్వు మమ్మ మీద పగబట్టడము, అడ్వకేట్స్ చంపేంత వరకు అటువంటి చర్యలు చేపట్టడం వల్ల వచ్చేది ఏముంది, ఒరిగేది ఏముంది సార్? దస్తగిరికి ఈ కేసులో ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? మర్డర్ చేసినందుకు మర్డర్ శిక్ష పడుతుంది, ఇంకా మర్డర్ చేసినందుకు అదే శిక్ష పడుతుంది, ఇంకా అంతకుమించి ఏం శిక్ష పడుతుంది? లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే కనుక డెత్ పెనాల్టీ కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ ఒక్క వ్యక్తికి శిక్ష పడడం వల్ల సమూహం పూర్తిగా మారదు కదా. ఆ ఒక్క వ్యక్తికి ఇప్పుడున్న చట్టాలు ఏం చెప్తాయి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్ష పడతాయి. ఒక్క వ్యక్తిని మనం శిక్షించడం అంటే ఇవాళ జిల్లా కోర్టు తీర్పించిందంటే హైకోర్టు పోతున్నా, హైకోర్టు తీర్పించింది సుప్రీంకోర్టు పోతున్నాడు. ఈలో పుణ్యకారణం మొత్తం గడిచిపోతా ఉన్నది. ఇంకొక అడ్వకేట్కు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది నరేష్? ఇటువంటి సమాజంలో మనం బతుకున్నందుకు బాధపడాలా లేకపోతే భయపడాలా అర్థం కాదు. రేపు ఒక అడ్వకేట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నారంటే మా కుటుంబం అంతా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఇంట్లో మా భార్య పిల్లలు వరి అవుతారు. ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు ఇవాళ, లీగల్ ప్రొఫెషన్ చేసుకుంటే ఎంతోమంది బడ్డింగ్ అడ్వకేట్స్, యంగ్ అడ్వకేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది ఈ సమాజం?
ఇటువంటి మెసేజ్ పట్టుకొని వీళ్ళు ఎంతగానో ముందుకెళ్తారు. ఇటువంటి అడ్వకేట్స్కి ఈరోజు జ్యుడిషియరీ ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, గవర్నమెంట్ ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, పోలీసులు ఏం ప్రొటెక్షన్ ఇస్తారు? ఎక్కడ ఇన్సెక్యూరిటీ మేము లోన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది నరేష్. ఏదేమైనప్పటికీ జరిగిన చర్య మాత్రం ఇట్స్ వెరీ వెరీ క్రూయల్ యాక్ట్. అండ్ దీని మీద మాత్రం అడ్వకేట్స్ అంతరం కూడా వీఆర్ టేకింగ్ వన్ స్టాండ్. వాళ్ళకి ఎవరు బెయిల్ వేయొద్దు, ఎవరు కూడా ఈ కేసు ఆర్గ్యూ చేయొద్దు. వాడికి ఉరిశిక్ష పడేంత వరకు కూడా అడ్వకేట్స్లో చలనం ఉంటే గనక కొట్లాడాలని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ చనిపోయిన ఇజ్రాయెల్ మీకు పరిచయం ఒకటి అడ్వకేట్స్ తెలుసా తెలియదు అన్నది కాదు. అడ్వకేట్స్ ఇస్ వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యాటర్నిటీ. అంటే తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా వాళ్ళకు ముందు మా ఫ్యాటర్నిటీ గురించి, మా న్యాయవాదుల గురించి ఎవరైనా కూడా ముక్త కంఠంతో ఖండిస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం చేస్తాము. ఎప్పుడైతే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా పోరాడతాము. ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే వాయిస్ రేజ్ అవుతుంది మాలాంటి వాళ్ళకి, ఈవెన్ నాకు కూడా. కానీ 4 రోజులు పోతే ప్రతిదీ నీరుగారిపోతుంది. కానీ ఈ సందర్భంగా ఇప్పటి నుంచి మాత్రము ఖచ్చితంగా నేను నా తోటి అడ్వకేట్స్కి అప్పీల్ చేస్తున్నాను. నేను కూడా ముమ్మాటికి మీలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటాను. మీడియా పరంగానైనా నా ఒక గలమెత్తుతాను. న్యాయవాదులకు సపరేట్ చట్టాలు రావాలి. ఇటువంటి దుర్మార్గులను పూర్తిగా నిర్మూలించాలి. ఇటువంటి వారి మీద కఠినంగా శిక్షిస్తే తప్ప న్యాయవాదులకు రక్షణ ఉండేది. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ పునరుద్ధరణ కావాలి. చనిపోయిన ఇజ్రాయెల్ ఆయన ఎలా ఉండేవారు సార్? ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుండే? ఆయన ఒక అడ్వకేట్గా ఎలా ఉంటుండే? మాకు ఇజ్రాయెల్కి ఇన్ ద సెన్స్ అడ్వకేట్సే కానీ మోర్ పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనతోని అనుసంధానం ఎటువంటిదంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినారు. ఒక జెడ్పీటీసీగా కూడా ఆయన పోటీ చేసినాడు. ప్రజల్లో ఆయన ఎంతో మమేకమై తను ఉన్నాడు, తిరిగినాడు, తనకెంతో ఎన్నో సేవలు అందించినాడు. సో అటువంటి వ్యక్తిని ఈరోజు చంపడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి కూడా అది తీరని లోటు. అది కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక మచ్చ. ఇటువంటి వాళ్ళని వదిలిపెడితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంకే అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకే రక్షణ లేదు, అడ్వకేట్స్కే రక్షణ లేదు. అటువంటి సాధారణ పౌరులకు ఏం రక్షణ ఇస్తారనేది రేపు ప్రతి ఒక్కరు మమ్మల్ని క్వశ్చన్ చేసే పొజిషన్లో మేము ఉంటాం. సో వీఆర్ వ్యక్తిగతంగా తెలియకపోయినా మాకు పార్టీ పరంగా సంబంధం ఉంది. తన వ్యక్తి తెలుసు, నాకు తెలుసు, నేను తనకు తెలుసు. కానీ ఈ రకంగా తను ఈరోజు శవమై ఉంటాడని డిస్కషన్ వచ్చిందా సార్ మీ మధ్యలో? అంటే ఇలాంటి కేసులు చేస్తున్నాము, మన ప్రాణానికి హాని ఉంటుంది అనే విధంగా. నరేష్, ఇలాంటి కేసు అసలు నిజంగా ఇది కేసే కాదు చెప్పాలంటే. ఇందులో ఈయన కేసు చేసింది కూడా ఎగ్జాంపుల్ వేరే తప్పు చేసినాడంటే కేవలం ఆయనను మందలిచ్చే ప్రాసెస్లో ఆయనను పోలీస్ దాకా తీసుకెళ్ళినాడు. తను ఎమోషన్ వీక్ అయ్యి అవుట్ బస్ట్ అయ్యి 4 రోజుల నుంచి కాపు కాసి పట్టబగలు అతి కిరాతకంగా నరికి ఈయనను చంపేసింది మాత్రము ఇది మాత్రము క్షమించాలని నేరం నరేష్. అంటే కొన్ని ల్యాండ్ కేసులు ఉంటాయి, కొన్ని మర్డర్ కేసులు ఉంటాయి. ఇలాంటి కేసులలో మీరు వాదించినప్పుడు లేదా క్లయింట్ వచ్చి మీకు చెప్పినప్పుడు మైండ్ సెట్, ఒక యాజ్ అడ్వకేట్ మైండ్ సెట్ ఎట్లుంటుంది సార్? వీ విల్ ఆల్వేస్ లుక్ విత్ ద ఐ ఆఫ్ లా. చట్టం ఏం చెప్తుంది, నీ కేసు ఏంటిది, ఆ కేసు గురించి ఆలోచిస్తారు కదా. అంతేగాని ఈ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తికి చేస్తే మాకేమొస్తుంది, ఆ వ్యక్తికి చేస్తే మాకేమో. మీ మైండ్ సెట్ ఎట్లుంటుంది సార్? ఆ కేసు విన్నప్పుడు మీరు అదంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటే, వీ విల్ అప్లై అవర్ లీగల్ మైండ్, అంతే. ఎట్లా ఉంటుంది అనేది కాదు. అవతలవారు ఎంత తోడైనా కూడా పర్వాలేదు. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద పీపుల్ ఇన్ ద కేస్. పర్సనల్ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఎఫెక్ట్ అవుతుందంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా. ఒకప్పుడు వామన్ రావు ఆయనే పిల్లేసినాడు, ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుంది, ఇసుక తరలింపబడుతుంది, ప్రభుత్వం యంత్రాంగం సరిగ్గా పనిచేస్తలేదు, దీని మీద దృష్టి సాధించేసి ఆయన కుటుంబము సమాజం కోసం కొట్లాడినని తీసుకపోసి అడ్డంగా నరికి చంపేసిండ్రు. ఈ వ్యక్తికి వచ్చిన ఫీజు గొప్పగా ఏం లేకపోవచ్చు నాకు తెలిసి. ఒక ఆడ మనిషిని హరాస్ చేస్తున్నాడు అన్న ఒక కాన్సెప్ట్ని ఆయన పోలీస్ దృష్టికి తీసుకెళ్తే ఈయన నరికి చంపేసినారు. ఈ అడ్వకేట్స్ చేసిన మేజర్ పొరపాటు ఏంది? నిజంగా మేము లా డివైడ్ చేసేంత లిమిట్స్ పవర్స్ మాకు అడ్వకేట్స్కి ఉండయి. కేవలం మా కేసును జడ్జి గారు ముందు ప్రజెంట్ చేయడము, జడ్జి గారు వారి యొక్క జ్యుడిషియల్ మైండ్ అప్లై చేసేసి చట్టపరంగా అది తప్ప ఒప్ప అని నిర్ధారించేసి చట్టం నిజంగా శిక్షించమంటే శిక్షిస్తుంది, వదిలిపెట్టమంటే వదిలిపెడుతుంది. జడ్జెస్ రోల్స్ కూడా ఏముండయి. లా ఎట్లయితే ఫ్రేమ్ అయిందో ఫ్రేమ్ అయిన లాని ప్రజల్లోకి తీసుకెళ్లేసి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అంతే. వీఆర్ ద లా ఆఫీసర్స్, వీఆర్ ద జ్యుడిషియరీ, వీఆర్ ద బాడీ వేర్ వీ ఎగ్జిక్యూట్ ఆర్ ఇంప్లిమెంట్ లాస్. బట్ వీఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ డిసైడింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. మా వల్ల జీవితాలు మారట్లే, మా వల్ల చట్టాలు న్యాయస్థానాన్ని ముందు ఉంచుతున్నాము, చట్ట పరిధిలో తీర్పులు వస్తాయి. దానికి ఈరోజు ఈ వ్యక్తిని చంపేస్తే నువ్వు చేసిన నేరం, నీ మీద ఉన్న నేరారోపణ కంటే కూడా స్టింజెంట్ నేరం ఇది. ఈయన మర్డర్ చేసినాడు. మర్డర్ చేసినందుకు ఇంకెంత పెద్ద శిక్ష పడుతుంది? నువ్వు కేవలం ఒక అమ్మాయిని వేధిస్తున్నావు అన్నందుకే నువ్వు ఈ లాయర్ ఇంత అన్యాయం చేసినాడు అని చెప్పేసి నువ్వు లాయర్ని చంపేసినావు కదా.
మరి నువ్వు ఇప్పుడు మర్డర్ చేసినావు కదా, మరి నీ కేసు వాదించే లాయర్ను మరి ఇంకెవరిని చంపేయాలా? వాళ్ళ కుటుంబం వచ్చి ఈయనని చంపాలా? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా, ప్రజలు ఎందుకు ఆ సెన్స్ వాడరు? అంటే చంపేటోనికి అంత తెలివి ఉండదు, సేమ్ టైం వాడు అంత ఆలోచించాడు. ఆ విషయంలో శనిక ఆవేశం చేస్తే తప్పులు, కానీ దానికి ఒక ప్రాణం పోయింది, ఈయన జైలుకి పోయిండు. ఈయన కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఆయన కుటుంబానికి ఒక తీరని లోటు. సో కాబట్టి పబ్లిక్ కూడా మెసేజ్ ఇచ్చేది, ఇమోషనల్గా డోంట్ టేక్ ఏ డెసిషన్స్ తీసుకోకండి, దానివల్ల మీ లైఫ్స్ కొలాప్స్ అయిపోతాయి. న్యాయం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, దొంగ ఏ రోజు దొరికిపోతాడు, అన్యాయం ఎప్పటికైనా వ్యానిష్ అయిపోతుంది. సో కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టదని ఒక ప్లీజింగ్ వేలని అప్పీల్ చేస్తున్నాను. పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు, ఉన్న ప్రాణం జైలుకి వెళ్ళిపోతుంది. ఎండ్ రిజల్ట్ ఏందన్నది ఈ కోర్టు తీర్పు తీర్చే దాన్ని బట్టి ఉంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు.